పశ్చాత్తాపం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తికు, ఒక రాజుకు లేక ఒక భూస్వామికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు తన ఆస్తినంతా పోగొట్టుకుని, తన ఆస్తినంతా చెడగొట్టుకుని, స్నేహితులు బట్టి, లోకాన్ని పట్టుకుని, అతని విస్తారమైనటువంటి స్నేహితుల చేత తన ఆస్తి అంతా చెడగొట్టుకున్నాడు. తన బ్రతుకుని చెడగొట్టుకున్నాడు, తన విశ్వాసం చెడగొట్టుకున్నాడు, దేవునికి దూరమయ్యాడు, తండ్రికి దూరమయ్యాడు. ఆ రీతిగా జీవించబడుతున్నప్పుడు తండ్రి ఎంతగానో సలించిపోయాడు. తండ్రి తన జీవితాన్ని బట్టి ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఆ కుమారుడు కొరకు అతడు వెడలిపోయాడు. కానీ తండ్రి ఎప్పుడు కూడా కన్నీరు కారుస్తూ, చేతులు చాచుచు తన కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ కుమారుడి యొక్క జీవితంలో కార్యాలు ప్రారంభించబడుతున్నాయి. స్నేహితులందరూ కూడా పారిపోయారు, స్నేహితులందరూ విడిపోయారు. ఆ కుమారుడు అనుకున్నాడు, తండ్రి నీకు నువ్వు పరలోకమునకు విరోధంగా పాపం చేశాను. ఓ పాపం ఒప్పుకొని తండ్రి దగ్గరికి రాగా, తండ్రి తన కుమారుని చేర్చుకుని తన కౌగుటలు ఉంచుకుని తన చక్కనటువంటి సమాధాన వస్త్రములు జోడును తన తండ్రి తనకిచ్చి సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు ఆ తండ్రి చేత తనకు అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని తప్పిపోతున్న అనేకమైన వారు మన జీవితాల్లో చూస్తే దేవునికి దూరం అవుతూ, తండ్రికి దూరం అవుతూ, ఎంతో మంది పాపములకు లోబడి దూరం అవుతున్న ప్రతి ఒక్కరు కూడా జీవితాల్లో మనం చూస్తే తండ్రికి దూరం అవుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఎలాగున్నాయి, మన బ్రతుకులు ఎలాగున్నాయి, మన స్థితిగతులు ఏ రీతిగా జీవించబడుతున్నాం, తండ్రి పట్ల మనం గౌరవ విధంగా జీవించబడుతున్నావా, తండ్రికి ఇష్టకరంగానే మనం జీవించబడుతున్నావా, తండ్రి చేతిలో బలమైన వ్యక్తిగా మనం వాడబడాలంటే తల్లి తండ్రులకు లోబడి జీవించాలి, తల్లిదండ్రులకు మన ఇష్టకరంగా జీవించాలి. ఆ కుమారుడు చూడండి, తండ్రి విడిచిపెట్టేశాడు, తల్లిని విడిచిపెట్టేశాడు, స్నేహితులు పట్టుకుని స్నేహితులతో వెళ్ళి తన ఆశనంతా పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తన విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు, తన బ్రతుకును పోగొట్టుకున్నాడు. చివరిగా అతడు పందుల పొట్టుతో ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు. కానీ పందులు కూడా తన జీవితాన్ని కూడా రానివ్వలేదు, ఆహారం ఏమాత్రం కూడా ముట్టనివ్వలేదు, ఆహారం కూడా ఏమాత్రం కూడా ఆ పందులు తింటున్న ఆహారం కూడా పందులు తిననివ్వలేదు. తన జీవితంలో అనుకున్నాడు, ఇక నేను తండ్రి, నా తండ్రి అంట అనేకమైన పనివారు ఉంటుండగా నా తండ్రి అర్థకి వెళ్ళి పాపములు ఒప్పుకుని దేవునికి పాదాల మీద పడతాను అనుకున్నాడు. ఆ రీతిగా చిన్న కుమారులాగా మన జీవితం ఉంటే కాదు, కానీ సమర్పణ కలిగినటువంటి తత్వంతో మనం జీవించాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన అందరి వెనుకలో దీవించునుగాక. ఆమేన్.